జై శ్రీరామ్. హాయ్ పిల్లలు, రోజులాగానే ఈరోజు కూడా శ్రీరామాయణం నుంచి ఒక చిన్న వృత్తాంతం విందాం. నిన్న జరిగిన కథ. రామలక్ష్మణులు యాగరక్షకులుగా ధనుర్బాణాలు చేతబట్టి యాగ ప్రదేశాన్ని పహారా కాస్తున్నారు. యాగం పరిసమాప్తి కావస్తున్నది. ఆ రోజు ఆకాశం నుండి భయంకరమైన అరుపులు వినిపించాయి. ఆకాశం నుండి రక్తవర్షం కురియసాగింది. మాంసపు ముద్దలు హోమగుండంలో పడేస్తున్నారు రాక్షసులు. ఇది మారీచ సుబాహువులనే రాక్షసులు. వారిని సంహరించి యాగాన్ని విజయవంతం గావించు అన్నాడు విశ్వామిత్రుడు. రక్తమాంసాలు హోమగుండంలో పడకుండా రామలక్ష్మణులు ఆకాశంలో బాణాలతో పందిరి నిర్మించారు. రాముని బాణానికి సుబాహుడు మరణించాడు. మారీచుడు సముద్రంలో విసిరివేయబడ్డాడు. యజ్ఞం విజయవంతం అయింది. ఆ మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి బయలుదేరాడు. ఈరోజు వృత్తాంతం. రాముని కాలు తగిలి రాయి ఆడదిగా మారుట. అహల్య శాప విమోచనం. అరణ్య మార్గంలో మిథిలా నగరానికి బయలుదేరుతూ ఆ ప్రాంతంలోని రమణీయ దృశ్యాలను, ప్రకృతిని చూస్తూ రామలక్ష్మణులు సంబరపడుతున్నారు. విశ్వామిత్రుడు ఆయా ప్రదేశాల గురించి వివరిస్తున్నాడు. మార్గం మధ్యలో గౌతమ మహర్షి ఆశ్రమానికి సమీపంలో ఒక రాతి బండ శ్రీరాముని పాదాలకు తగిలింది. ఆశ్చర్యం! రాముని పాదాలు తగిలిన ఆ రాతి బండ అతిలోక సుందరిగా మారిపోయింది. ఆమె వినయపూర్వకముగా రామునికి ప్రణామములు చేసింది. అంటే శ్రీరామునికి నమస్కరించింది. రాముడు ఇది చూస్తూ నిర్ఘాంతపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామునికి అహల్య శాప విమోచన వృత్తాంతాన్ని ఇట్లా చెప్పాడు. అహల్య బ్రహ్మమానస పుత్రిక, గౌతమ మహర్షి భార్య, మహాపతివ్రత. దేవలోకంలో అహల్యను ఇంద్రుడు మోహించాడు. కానీ అహల్య గౌతమ మహర్షిని వరించింది. కామమోహితుడైన ఇంద్రుడు అహల్యను పొందగోరాడు. ఒకరోజు గౌతమ మహర్షి తెల్లవారుజామున లేచి నదీ స్నానానికి వెళ్ళాడు. ఇది గమనించిన ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో ఆశ్రమంలోనికి ప్రవేశించి అహల్య వద్దకు చేరాడు. భర్త తిరిగి వచ్చాడనుకుని అహల్య భర్తకు ఉపచారాలు చేస్తోంది. అంతలో గౌతమ మహర్షి ఆశ్రమంలోనికి వచ్చాడు. తన రూపంలో తన భార్యతో కలిసి ఉన్న ఇంద్రుణ్ణి చూసి అతడి కపట నాటకానికి కోపోద్రేకుడై ఇంద్రుణ్ణి, అహల్యను శపించాడు. అహల్య బండరాయిగా మారిపోమ్మని శపించాడు. అయితే ఇందులో అహల్యకు ఏ పాపం తెలియదని గ్రహించి శ్రీరాముని పాదాలు తగిలిన వెంటనే మానవ శరీరం పొందగలవని శాప విమోచనం కూడా ఇచ్చాడు. ఆనాటి నుండి గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో రాతి బండగా ఉండిపోయింది. ఈరోజు నీ పాదస్పర్శతో నిజరూపం లభించింది అని చెప్పాడు విశ్వామిత్రుడు. అనంతరం గౌతమ మహర్షి అహల్యాల ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ మిథిలా నగరానికి చేరుకున్నారు. ఇది ఈరోజు వృత్తాంతం పిల్లలు. అర్థమైంది కదా? ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్ రూపంలో మళ్ళీ కామెంట్ చేయండి. నేను మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తాను. సరేనా? ఈ శ్రీరామాయణాన్ని మీ ఫ్రెండ్స్ని కూడా వినమని చెప్పండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
సరేనా పిల్లలు? మళ్ళీ రేపు మరొక చిన్న వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం. సరేనా మరి? జై శ్రీరామ్.